రుద్రమదేవికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు తీస్తానని అప్పట్లో గుణశేఖర్ ప్రకటించాడు. ప్రతాపరుద్రుడు పాత్ర కోసం మహేష్ బాబు, చరణ్, ఎన్టీఆర్ లాంటి హేమ హైమలంతా సిద్ధంగా ఉన్నారని టంకు కొట్టాడు. అయితే అదంతా హుల్లక్కే అని తేలిపోయింది. కేవలం రుద్రమదేవికి హైప్ తీసుకొచ్చేందుకే గుణశేఖర్ ప్రతాపరుద్రుడి మ్యాటర్ ని బయటకు తీసుకొచ్చాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. దానికి తోడు గుణశేఖర్ కూడా ఏదో సీక్వెల్ తీద్దామని చూచాయిగా అనుకుంటున్నాడంతే. స్క్రిప్ట్ కూడా రెడీ కాలేదు. రుద్రమదేవికి వచ్చిన రెస్పాన్స్ చూసి అప్పుడు ప్రతాపరుద్రుడి గురించి ఆలోచిస్తా, ఇప్పుడే ఈ సినిమా గురించి చెప్పటం తొందరపాటు అవుతుందని తేల్చి పాడేశాడు. కేవలం రుద్రమదేవి సినిమాని అమ్ముకోవడానికి గుణ ప్లే చేసిన ట్రిక్ ఇదని ఈ మాటల్ని బట్టే అర్థమవుతుంది. దాదాపు 60 కోట్లు పోసి రుద్రమదేవిని తెరకెక్కించాడు గుణ. చారిత్రక నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో అవన్నీ అనుభవించాడు. మళ్ళీ అలాంటి సాహసం చేస్తాడనుకోవడం పొరపాటే. కాబట్టి ప్రతాపరుద్రుడు ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు.